భద్రతా పరంగా మీరు అన్నట్టుగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ప్రచారం సమయంలో అలాగే ఎన్నికల సమయంలో కొంత ఘర్షణ వాతావరణం కొన్ని చోట్ల కనిపించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్ల వద్ద ఇలాంటి పరిస్థితి ఉండకుండా చూసుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్లకు వచ్చేటువంటి అభ్యర్థులకి, వారి ఏజెంట్లకి, ఇతరత్ర అందరికీ కూడా సిబ్బందికి సైతం ప్రత్యేకమైన పాసులు జారీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ పెట్టారు. ట్రాఫిక్ మల్లింపులు చేసుకున్నారు. కౌంటింగ్ సెంటర్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏ కౌంటింగ్ సెంటర్ అయినా కూడా చుట్టుపక్కల దాదాపుగా వాహనాలు ఏవి నిలపకుండా, ట్రాఫిక్ ఉండకుండా, గుమ్మిగూడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో రెండంచెల భద్రత నడుమైతే కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ చాలా పారదర్శకంగా జరిపేందుకు చర్యలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ లో సెంటర్లో ఎవరైతే అభ్యర్థులు కానీ వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లను కానీ నియమించుకున్నారు. సో కౌంటింగ్ ప్రక్రియలో పూర్తిగా కట్టలు కట్టేటువంటి ప్రక్రియలు కావచ్చు, ఆ తర్వాత కౌంటింగ్ చేసేటువంటి ప్రక్రియలు కావచ్చు, పూర్తి పారదర్శకంగా ఓట్లను తమ ఏజెంట్లకు చూపిస్తూనే కౌంటింగ్ చేస్తున్నామని చెప్పి ఇప్పటివరకు మనకు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితాలు రావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో మున్సిపాలిటీల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్గా మనకు క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ కార్పొరేషన్లో మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మనకు ఉత్తర తెలంగాణలో చాలా కీలకంగా ఉన్నటువంటి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ మూడు కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ రామగుండ మున్సిపాలిటీలో వన్ సైడెడ్గా తన సత్తా చాటుతూ ఉండగా, నిజామాబాద్, కరీంనగర్లో మాత్రం బీజేపీతో గట్టి పోటీనైతే ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. ఇక హుజురాబాద్ మున్సిపాలిటీలో జరిగినటువంటి ఒక ఘటన మనం చూడొచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హుజురాబాద్ పట్టణ మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీలో తనకు బీఫామ్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా నిలబడ్డారు. కాంగ్రెస్ రెబల్గా తను ఓటమి పాలవడంతో కన్నీరు మున్నీరై అక్కడే కౌంటింగ్ సెంటర్లో ఏడుస్తూ కన్నీరు మున్నయ్యారు. తాను బీఫామ్ నాకు ఇవ్వకుండా అడ్డుకున్నారు, బీఫామ్ వస్తే గెలిచేదాన్నంటూ తాను అక్కడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ వాళ్ళందరినీ కూడా కొంత బాధపడ్డ హృదయంతో చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాయి. ఇక అదే మున్సిపాలిటీలో ఓటమి పాలవడంతో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా కొన్ని చోట్ల కొన్ని బాధతప్త సంఘటనలు, దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఓటమిని తట్టుకోలేక చాలా మంది కన్నీరు మున్నీరుగా అవుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వరకు కొంత ఘర్షణకు దారితీసేటువంటి అవకాశాలు ఉంటే మాత్రం వెంటనే చర్యలు తీసుకునేందుకు పోలీసులు భద్రతా పరంగా సిద్ధంగా ఉన్నామని అయితే చెప్తా ఉన్నారు.